ముగ్గురు సిట్టింగులకు మాత్రమే బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించిందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సిట్టింగులకే టికెట్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వరుస కథనాలను తీవ్రంగా ఖండించారు. కొందరు తనకు టికెట్ రాదంటూ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ పార్టీలో ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ ఉందని, కానీ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీ ఒక సిస్టమ్, ఒక సిద్ధాంతం, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. నాకు తెలిసి సిట్టింగ్ ను కాదని కొత్త వారికి ఎవరికి కూడా ఇచ్చే అవకాశాలు లేవు. దానికి కూడా ఇవ్వాలనుకున్నా కూడా సర్వేలలో అనేక సర్వేలు ఉంటాయి. ఆ సర్వేల ప్రకారం ఇస్తారు. ఇప్పుడు రెండు ఇక్కడ ఏంటంటే మహబూబాబాద్ రెండు రిజర్వేషన్లు వేస్తున్నాయి. ఒకటేమో లంబాడి సోదరులకు వస్తుంది, రెండవది ఆదివాసులకు ఇస్తుంది. కాబట్టి ఇక్కడ గతంలో పార్టీ ఏనాడు లేని టైంలో మేము వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది. అదే రకంగా మేము గెలవడమే కాదు, పార్టీని అభివృద్ధి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 4 గెలవడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి పార్టీ దాన్ని తప్పనిసరిగా ఆలోచిస్తుంది. వేరే పార్టీ ఇక్కడ ఇవాళ 42 మంది భారతీయ జనతా పార్టీలో అప్లై చేయడం జరిగింది. కాబట్టి వేరే పార్టీ నుంచి వ్యక్తులను పరిగణలో తీసుకునే అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి అవసరం కూడా లేదు. అది ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే సోయం బాపురావుకు వ్యతిరేకంగా ఎవరన్నా ప్రెస్ మీట్ ఇచ్చిండా, ఎవరన్నా ఏమన్నా మాట్లాడిందా, అది కేవలం మీడియా సృష్టి. కేవలం దీన్ని మీడియా సృష్టించి అనవసరంగా ప్రచారం చేస్తున్నారని తప్ప వేరేది కాదు. అదే రకంగా సోయం బాపురావు కాంగ్రెస్ లో పోతారని కూడా ప్రచారం చేసినారు. ఏమైంది లాస్ట్ ఏమైంది? నేను బీజేపీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. రేపు మీడియా కూడా అన్ని విషయాలు నిజమైన విషయాలు తెలుసుకున్న తర్వాతనే రాయడానికి ప్రయత్నం చేయాలా, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలా. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ తోటి పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ